లావు కనబడుతున్నా నేను అక్కడ ఇప్పేద్దాం అనుకున్న ప్యాంట్ 24 hours జర్నీ. I'm expecting beginning from right here. కెమెరా అబద్ధం చెప్తుంది ఫ్రెండ్స్. ఒక షార్ట్ తీయడానికి 10 నిమిషాలు కష్టపడ్డాం. కాదు బీచ్ తెలియకుండా బీచ్కి వస్తాం కదా, బీచ్ పేరు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ బ్లోపర్స్ కూడా యాడ్ చేసా, మిస్ అవ్వకండి. లైక్ లెట్స్ రోల్. గోవా రిజిస్ట్రేషన్స్ బ్రో. ఏదో కోతి పిల్ల అరుస్తుంది అయ్యా. నైట్ ఇంకెక్కడ స్టాప్స్ తీసుకోకుండా స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ టు గోవా వచ్చేసాం. ఓకే, గోవా ఇంకో 50 kilometers ఉంది. ఎలా వైబ్ ఎలా ఉందో చెప్పండి. అరే ఖచ్చితంగా కళ్ళద్దాలు పెట్టుకున్నాడు ఏంట్రా ఐడని 100 కామెంట్లు అని వస్తారా బ్రో. గోవా ఇంకా 50 kilometers ఉంది. ఏంటి వైబ్ ఏంటి? అక్కడికి వెళ్ళి చూడాలి. ఓకే, లెట్స్ మీట్ ఇన్ గోవా. ఓకే లెట్స్ గో. అక్కడ ఫోన్ రికార్డ్ అవుతుందా ఫ్రెండ్స్? గోవా టైం లాప్స్ లో పెట్టా. మాల్ నీ మధ్యలో లాగున్నాను. అది లాగున్నావు మరి. నువ్వు లాగున్న మధ్యలో ఉన్న ఎవరన్నా లాగానే ఉంటారు. అరే తుప్పా చదవా. ఎక్కడున్న కెమెరా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు పట్టించుకోకండి అలాంటివి. కానీ నిజాలే ఫ్రెండ్స్, అయ్యి అబద్ధాలు. ఏమని చెప్తుంది ఫ్రెండ్స్ అబద్ధాలు? నేను కాదు, ఈయన. లావు కనబడుతున్నా. లేదు ఫ్రెండ్స్, నేను సన్నగానే ఉంటాను కాబట్టి కెమెరా అబద్ధం చెప్తుంది ఫ్రెండ్స్. ఎంత ఇంకో ఇలా కనబడుతున్నాను. వచ్చేసాం గోవా వచ్చేసాం. గోవా వచ్చాం ఫ్రెండ్స్. Alright, okay. From now, we are not behaving like this. Okay? ఏంటి గోలా? ఎందుకు వచ్చారు? ఏంటి కొబ్బరి చెట్లు చూడడానికి? మీరు ఎందుకు వచ్చారు? నేను కొబ్బరి బండాలు తాగడానికి వచ్చాను. డాక్టర్ అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మేము వ్యూ ఎంజాయ్ చేస్తాం. బాయ్. I'm expecting beginning from right here. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో ఏ తరుణ్ గారు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు మాట్లాడితే. ఎందాక ఫార్నర్ మిస్ అయిపోయిన, ఇప్పుడు అంకుల్ ని మిస్ అయిపోయిన. చర్చ్ బ్రో బాగుంది. అనకూడదు బట్ యా ఓకే. ఏంటి పైకి ఎక్కాలా? కాదు కాదు, ఆ చర్చ్ ఇంటికి వెళ్తానని పైకి. మౌంట్ కార్మల్ చర్చ్ ఆరంబోల్. ఇట్స్ ఆరంబోల్. అరే దుమ్ము పెట్టిన ఎన్ఫీల్డ్ రా, సూపర్ ఉందిరా. ఎండ పడతా సూపర్ షాట్ వస్తుంది. ఇక్కడ వరకు నేను అక్కడ ఇప్పేద్దాం అనుకున్న ప్యాంట్. స్ట్రైట్ వెళ్తే ఎట్లా? మ్యాప్స్ అయితే చిన్న వే చూపిస్తుంది, వెళ్ళాలా లేదా అని కన్ఫ్యూజన్లో వెళ్ళాం. యూ విల్ నాట్ బిలీవ్ ఆరంబోల్ బీచ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందని. అసలు బీచే కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడే ఆరంబోల్ బీచ్ కి వచ్చాం. లెట్స్ గో. Let's go on rock. Let's go beach. Go on rock అంటయ్యా. కార్ పార్క్ చేసి కొద్దిగా లోపల నడుచుకుంటా వెళ్తే గానీ అక్కడ బీచ్ ఉందని కనిపించట్లేదు మనకి. ఇప్పుడు వస్తుంది అయ్యా బీచ్ వైబ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది బీచ్. అదిగా వచ్చేసాం. మార్నింగ్ అవడం వల్ల ఇట్స్ లెస్ క్రౌడెడ్. జనాలు తక్కువ ఉన్నారు అసలు. తగ్గించుకుంటే మంచిది. మేము అరౌండ్ 6-6:30కి ఆరంబోల్ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ ఇండియన్స్ తక్కువ ఉన్నారు, ఫారినర్స్ మోస్ట్లీ రష్యన్స్ ఎక్కువ ఉన్నారు. సో దీన్ని రష్యన్స్ బీచ్ అని కూడా పిలుస్తారు. 1 2 3 4 5 అయిపోయింది.
ఇలా కాకుండా అందరూ చూస్తుంది. ఒక షాట్ తీయడానికి 10 నిమిషాలు కష్టపడ్డాం ఎండలో. ఫోటోగ్రాఫర్, మోడల్, బీచ్. అలా ఒక కపుల్ ఆఫ్ అవర్స్ బీచ్లో టైం స్పెండ్ చేశాక ఫుల్ ఎంజాయ్ చేసి ఆకలేస్తుందని ఒక రెస్టారెంట్కి వచ్చాం. ఆలూ పరంతా, పన్నీర్ పరంతా, కాఫీ, మాక్టైల్స్ ఆర్డర్ చేసి కూర్చున్నాం. ఓకే, ఆరంబోల్ బీచ్ పొద్దున్న అయిపోయింది. ఇప్పుడు దారిలో వేరే బీచ్ ఉంటే ఆ బీచ్కి వచ్చాం. ఓకే, ఏం బీచ్ ఇప్పుడు వచ్చింది మనం? పేరు తెలియదు కానీ బీచ్ అయితే బాగుంది, వైబ్ బాగుంది. టోపీ బీచ్ అయితే అక్కడ ఉంది. టోపీ 150 రూపాయలు చెప్పాడు, 50 రూపాయలు తీసుకోలేదన్నమాట. శివాపురం ఒక టోపీ ఒకటి మంచి భలే సెట్ అయింది. 350 చెప్పాడు ఒక షార్ట్ అడిగితే, ఇంకా 200 చెప్తే 100కి అడిగాం కానీ ఇవ్వను అన్నాడు. సో బయట ఎక్కడన్నా దొరుకుతాయని చెప్పేసి ఇగ్నోర్ చేసాం అనమాట. అది కాదు, బీచ్ తెలియకుండా బీచ్కి వస్తాం కదా, బీచ్ పేరు ఇక్కడ ఉందన్నమాట. బీచ్ పేరు ఇట్స్ కాల్డ్ మ్యాండ్రమ్ బీచ్. బీచ్లో కూర్చొని కాఫీ తాగితే మామూలుగా ఉంటుంది. కింద ఫోటో పెట్టి పొద్దున్నుంచి బ్రష్ చేయకుండా తిరిగి 2 బీచ్లు అవగొట్టాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పుడు మేము స్టే చేసే ఎయిర్బిఎన్బికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక క్లీనింగ్ చేస్తాం అనమాట, ముందర వెకేట్ చేసిన వాళ్ళు. సో మాకు ఇక్కడ ఒక లొకేషన్ దొరికింది, మీరు చూస్తే. సో మా ఫోటోగ్రాఫర్ మా మోడల్స్ అందరికీ ఫోటోలు తీస్తున్నారు అనమాట. ఈజ్ ద ఫోటోగ్రాఫర్ కమ్ మోడల్. సో And who is the talking also a model guy. సో ఫోటోషూట్ అయిపోయాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక కపుల్ ఆఫ్ అవర్స్ రెస్ట్ తీసుకొని దెన్ వీ విల్ స్టార్ట్ అగైన్ ఎక్స్ప్లోరింగ్ గోవా. ఇది మా ఎయిర్బిఎన్బి టూర్. దిస్ ఈజ్ ఎంట్రన్స్. ఇది బయట కూర్చోడానికి ఒక సోఫా. సో ఇది బేసిక్గా 3 BHK. ఇది హాల్ చాలా పెద్దదన్నమాట, విత్ కపుల్ ఆఫ్ కౌచెస్ అండ్ విత్ చైన్డ్ మిర్రర్. ఇది కిచెన్ అండ్ ఫుడ్ వండుకోవడానికి అన్నీ ఉన్నాయి, లైక్ యూటెన్సిల్స్, గ్యాస్ కనెక్షన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి 2 bedrooms. ఇది ఒక బెడ్రూమ్ అండ్ 1 long balcony విచ్ ఈస్ కామన్ ఫర్ 2 bedrooms. ఆఫ్టర్నూన్ లంచ్కి ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నాం. ఫుడ్ ఈస్ బిలో యావరేజ్. ఓకే, ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ వ్యూ బీచ్ పాయింట్కి వెళ్తున్నాం, ఆశ్రమ్ బీచ్. ఓకే, ఇక్కడ నుంచి ఒక 10 minutes అంతే. సో మేము స్టే చేసే ఎయిర్బిఎన్బి అయితే ఇట్స్ హైలీ రికమెండబుల్. ఒక మంచి సినిమాటిక్ వ్యూ కూడా తీసాం. ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద వ్లాగ్, చెక్ ఇట్ అవుట్. అండ్ ఎవరన్నా నార్త్ గోవా వచ్చి స్టే చేయాలంటే ఇట్స్ హైలీ రికమెండబుల్. 3 BHK, సూపర్బ్ ఫర్నిచర్, సూపర్బ్ ఎస్థెటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ దిస్ ఈజ్ ద గ్రీనరీ. సో యా, ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ నౌ రీచ్ టు ఆశ్రమ్ బీచ్. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి వే అక్కడ ఎదుగుతున్నాం, కానీ సన్సెట్ అయిపోతుంది. సో యా, ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా మంచి పిక్చర్స్ దిగి మంచిగా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని. దిస్ ఈజ్ ఆశ్రమ్ బీచ్. మా స్టే నుంచి ఒక 10 minutes డ్రైవ్. ఈ బీచ్ రోడ్ పక్కన ఉండడం వల్ల ఇట్ గివ్స్ అన్ ఆప్షన్. రోడ్ మీద కార్ పార్క్ చేసుకొని అక్కడ కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ యువర్ ఫీట్ వెట్. సన్సెట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మోజింగ్ బీచ్కి వెళ్ళాం. నైట్ మంచి ఫైర్ షో చూసాం. 2 foreigners పుట్టానికి గ్రేట్ షో. ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ బాగాలే కాబట్టి గ్రాసరీస్ అండ్ చికెన్ కొనుక్కొని వీ వెంట్ టు అవర్ బిఎన్బి. ఫుడ్ ప్రెప్ స్టార్ట్ చేసాం. మంచిగా ఫుడ్ తినేసి నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి రెస్ట్ తీసుకున్నాం.
మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఫన్ ఉంటాయి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ లవింగ్, బాయ్. వెయిట్ ఇంకా అయిపోలేదు, బ్లోపర్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే రండి నెక్స్ట్. నేను ఆల్రెడీ ప్రేమ్ లో ఉన్నారా? లేవురా నువ్వు. ఓకే రాండ్రా, నువ్వు రావాలరా. నువ్వు రాలేదు, నువ్వు వచ్చి వెనక్కి వెళ్ళిపోయావు. నీ మూమెంట్ బట్టి 1 2 3 4 తరుణ్ గడు వచ్చాడు ఫస్ట్. రాలేదురా. వచ్చాడు రాడు తలకే నాకు కనబడింది.